హాయ్ హలో వెల్కమ్. సంక్రాంతి సీజన్ వస్తుంది. అయితే మన తెలుగు సినిమాకి మాత్రం ప్రత్యేకమైనటువంటి సినిమా సీజన్ ఏదంటే సంక్రాంతి అనే చెప్పుకోవాలి. అయితే ఇది ఇప్పటిది కాదు, పరంపరగా వస్తున్నటువంటి ఒక ఈ సీజన్లో ఎప్పటి నుంచో అన్నగారు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఏఎన్ఆర్ దగ్గర నుంచి చిరంజీవి, బాలకృష్ణ ప్రతి ఒక్కరికి కూడా ఈ సీజన్ మాత్రం 100% ఒక మూవీ సీజన్ అని చెప్పుకోవాలి. అయితే ఈసారి వచ్చేస్తున్నటువంటి ఒక డజన్ సినిమాలలో కూడా స్టార్డమ్ సినిమా ఏది అంటే మనకు ఖచ్చితంగా గుంటూరు కారం ఒక్కటే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ స్టార్డమ్ ఉన్నటువంటి మూవీస్ మాత్రం ప్రత్యేకంగా మాత్రం ఏవీ లేవు, ఓన్లీ గుంటూరు కారం అనే చెప్పుకోవాలి. సేమ్ ఎట్లయితే స్టార్డమ్ సినిమా ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా దానికి తగ్గ హైప్స్ మాత్రం కూడా ఉన్నాయి. అయితే మొత్తానికి ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ గురించి ఎలా ఉంది, ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయా, దాంట్లో ఉన్నట్టు కొత్త విభిన్న అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి గుంటూరు కారం అంటూ ఘాటు పుట్టిస్తూ వస్తున్నాడు మహేష్ బాబు. అయితే తనకు జోడీగా శ్రీలీల, చాలా యంగ్ లుక్లో శ్రీలీల ఏదైతే ఉందో సేమ్ పర్ఫెక్ట్ జోడీ అనిపిస్తున్నట్టు కూడా మనకు ట్రైలర్లో కనిపిస్తూ వస్తుంది. చాలా అంశాలు కూడా మనం మాట్లాడుకోవాలి ట్రైలర్ గురించి. సో మొత్తానికి ట్రైలర్ గురించి మీరు ఏం చెప్తారు, గుంటూరు కారం గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ముందుగానే మన శ్రీలీల గురించి, మహేష్ బాబు గురించి మాట్లాడుకునే ముందు అసలు మహేష్ బాబు ఎవరు అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైలర్ అనేది. చిన్నప్పుడే తల్లి వదిలేసిన పిల్లాడు అనే కోణంలోనే మనకి వాయిస్ ఓవర్ వచ్చింది. ఆ వాయిస్ ఓవర్తో ఇది స్టార్ట్ అయింది. అంటే మళ్ళీ ట్రైలర్ చివరిలో కూడా చిన్నప్పుడు బుద్ధి చెప్పాల్సింది ఇప్పుడు ఇస్త్రీ చీర కట్టుకొచ్చి కొట్టింది అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంది. ఈ రెండు డైలాగులకి మధ్యలో ఒక వాయిస్ ఓవర్కిను ఆ డైలాగులకి మధ్యలో జరిగిన కథ ఏమిటి అనేది ఈ గుంటూరు కారం సినిమా. అది ఓకే. అయితే మొత్తానికి ద ఫస్ట్ టైం మనం ఇక్కడ త్రివిక్రమ్ గారి వాయిస్ సినిమా స్టార్టింగ్లోనే తన వాయిస్ రావడం అనేది, అదే కాక దీని ఇంపాక్ట్ అనేది ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే చాలా కాన్సన్ట్రేట్ చేస్తేనే త్రివిక్రమ్ గారు ఆయన వాడే పదాలు చాలా ఘాటుగా బరువుగా పడుతుంటాయి. సో ఆయన వాయిస్ ఓవర్ గురించి మీరు ఏం చెప్తారు? నాకు తెలిసి ఆయన వాయిస్ని మనం వేదికల మీద విన్నాం, కానీ సినిమాలో వాయిస్ ఓవర్గా ఇంతవరకు వచ్చినట్టు లేదు. ఫస్ట్ టైం ఇది వాయిస్ ఓవర్. అది వాయిస్ ఓవరా లేకపోతే అక్కడ ఒక ప్రెస్ మీట్ లా జరుగుతుంది కాబట్టి ప్రకాష్ రాజు, రమ్యకృష్ణ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు చెప్తున్నట్టుగా ఉంది కాబట్టి అక్కడ వేరే వార్త పలికించిన డైలాగ్ అనేది మనకు తెలియదు. ట్రైలర్లో మాత్రం అది వాయిస్ ఓవర్ లాగా మనకు వినిపించింది అంతే. అది చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఈ లైన్ విన్న తర్వాత నాకు ఒక సినిమా అయితే గుర్తొచ్చింది. అది మణిరత్నం దళపతి సినిమాలో శ్రీవిద్య ఈ రజనీకాంత్ చిన్నప్పుడు వదిలేస్తుంది. అంటే పెళ్లి కాకుండానే పిల్లవాడు పుట్టాడనే ఉద్దేశంతో వదిలేస్తుంది. ఆ తర్వాత రజనీకాంత్ రౌడీగా పెరిగి ఆవారగా పెరిగిన రజనీకాంత్ ఆ తమ్ముడు కలెక్టర్తో ఆ తల్లి వస్తుంది. అప్పుడు అరవింద్ స్వామి కలెక్టర్గా ఉంటాడు అక్కడ. అది ఆ సినిమా గుర్తొచ్చింది నాకు. తల్లి వదిలేసింది అనే డైలాగ్ వింటే ఆ లైన్ ఏమన్నా మన దళపతి నుంచి తీసుకున్నాడేమో త్రివిక్రమ్ శ్రీనివాసు అని అయితే అనిపించింది నాకు. ఓకే. అయితే మొత్తానికి మీరు అంటున్నటువంటి లైన్ ఏదైతే ఉందో, చిన్నప్పుడే వదిలేసింది తల్లి, తర్వాత ఇస్త్రీ చీర కట్టుకొచ్చి కొట్టింది అని చెప్పేసి డైలాగ్ ఏదైతే ఉందో, సో ఇక్కడ దాకైతే ఓకే. ఖచ్చితంగా మహేష్ బాబు ఈ మధ్య కాలంలో అన్నీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ తీస్తూ వస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మార్క్ అందరికీ వస్తుంది. ఏంటి అంటే, పెద్దవాడిని వదిలేసి వెళ్ళిపోయింది తల్లి, తర్వాత ఎప్పుడో వచ్చింది అంటున్నప్పుడు చిన్నవాడు ఎవడు, అది మళ్ళీ డ్యూయల్ రోల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఏమంటారు? అదే నాకు డౌట్ ఉంది. చిన్నవాడు ఎవరు? ఇక్కడ పాత్రల పరంగా చూసుకుంటే జగత్ బాబు ఏమో గడ్డం నేర్చిపోయిన పాత్ర, తమ్ముడు అవడానికి అవకాశం లేదు. వెన్నెల కిషోర్ తమ్ముడు అవడానికి అవకాశం లేదు. తమ్ముడు అక్కడ పెరగాలి కాబట్టి, ప్రకాష్ రాజ్ దగ్గర పెరగాలి కాబట్టి ఆ పాత్ర సునీల్ అవుతాడా లేకపోతే తెలీదు, లేదా ఇంకొక మహేష్ బాబు ఉన్నాడా అనేది ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ అయింది. పెద్దవాడు గురించే చెప్పారు కాబట్టి చిన్నవాడు ఎవడు అనేది ఒక సస్పెన్స్. ఇంకోటి ఏంటంటే, అక్కడ మనం దళపతిలో కలెక్టర్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ తండ్రి జయరామ్ అనే తండ్రి పాత్ర జయరామ్ వేశాడు, మహేష్ బాబుకి ఇక్కడ తండ్రిగా వేశాడు.
కాబట్టి ప్రకాష్ రాజు ముఖ్యమంత్రి పాత్ర అనేది ప్రకాష్ రాజు కనిపిస్తుంది. అంటే ప్రకాష్ రాజుకి రమ్యకృష్ణకి మరి ఏమిటి సంబంధం? తండ్రి జయరామ్గా చూపించినప్పుడు ఒక డైలాగ్ ద్వారా మన జయరామ్ కనిపిస్తాడు. మరి ప్రకాష్ రాజు ఎవరు? ప్రకాష్ రాజుకి రమ్యకృష్ణ ఏమవుతుంది అనేది ఇంకొక పాయింట్. ఇది మన సినిమాలో చూడాలి. అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు కింద మహేష్ బాబు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు పైన రమ్యకృష్ణ ఉంటుంది, అటు వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది మహేష్ బాబుని చూసి. అంటే కొడుకుని చూసి కూడా తల్లి లోపలికి వెళ్తుందనే సన్నివేశాలు మనకు దళపతిలో కూడా గుర్తొస్తూ ఉంటాయి. చాలా సన్నివేశాలు అదే పండింది. ఎమోషన్స్ అనేది పండడానికి ఉపయోగపడిన కథ దళపతి. ఈ గుంటూరు కారం కూడా అలాంటి ఎమోషన్స్ మదర్కిను కొడుక్కి మధ్యలో కొన్ని ఎమోషన్స్ అయితే ఉన్నాయనేది అర్థమవుతుంది. అయితే మొత్తానికి మహేష్ బాబు చూసుకుంటే మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక హీరో అని చెప్పుకోవచ్చు. అయితే జస్ట్ ఏదైతే శ్రీమంతుడి సినిమాలో ఒక జస్ట్ చిన్న సీన్కి లుంగి కడితేనే విజిల్లు ఇవన్నీ కూడా మనకు హోరింతలు అయితే మనకు వినిపించాయి. అయితే ఈ సినిమాలో ఫుల్ గుంటూరు అనగానే గుంటూరు కారం గుంటూరు మిర్చి అంటే పూర్తి మాస్ మసాలా సినిమా అని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ సినిమాలో పరిపాటిగా లుంగి కట్టే సీన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే మనకు వినిపిస్తూ వస్తుంది. సో సినిమా హాల్లో ప్రేక్షకుల సందడి ఎలా ఉండబోతుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే పూర్తి మాస్ హీరోగా చూపించారు మహేష్ బాబుని. బీడీ వెలిగించుకోవడం కానీ, బీడీ సిగరెట్ వెలిగించుకోవడం కానీ. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాకి త్రివిక్రమ్ కాంబినేషన్, మహేష్ బాబు కాంబినేషన్లో ఇది 3వ సినిమా. అంతకుముందు అతడి సినిమా, కలేజే సినిమా, ఆ 2 సినిమాల్లో కూడా అంత డీసెంట్ పాత్రలు ఇవన్నీ. కాదే అది మాస్ హీరోనే కానీ డీసెంట్ పాత్రలు. ఇదేంటంటే ఓర మాస్ పాత్ర. గుంటూరు కారం టైటిల్ పెట్టారు కాబట్టి మిర్చి యార్డ్లో ఫైట్లు కానీ, మహేష్ బాబు చూపించే సన్నివేశం కానీ, ఇవన్నీ కూడా ఆ ఎమోషన్స్ కానీ మామూలుగా లేవు. అలాగే ఆ శ్రీలీలకిను వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు కూడా చిరిగి ఫ్యాట్ వేసుకుని చింపిందా అనే డైలాగ్ ఒకటి వేసాడు మహేష్ బాబు, పానీగాడి కూతురు శ్రీలీల. అలాగే మరి మీనాక్షి చౌదరి, మరి అది ఆ పాత్ర ఎవరి కోసం? ఇక్కడ మనం అనుకున్నాం ఇంత పెద్దోడు చిన్నోడని. మీనాక్షి చౌదరి చిన్నోడి కోసమా అనేది కూడా ఆలోచించాలి కదా. మరి ఇప్పుడు పెద్దోడు శ్రీలీలతో కూర్చుంటే మీనాక్షి చౌదరి పెట్టారు కాబట్టి ఇంకో చిన్నోడు ఉన్నాడా? ఇదే ట్విస్ట్ అనుకుంటున్నాను నేను సినిమాలో. ఎందుకంటే ఇక్కడ మనం వెన్నెల కిషోర్ కావచ్చు వీళ్ళెవరికి కూడా మీనాక్షి చౌదరిని అంటగట్టలేము. అవును. సో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడెక్కడో ఒక మంచి స్పార్క్ అనేది సినిమా థియేటర్లోనే చూడొచ్చు అని చెప్పేది అయితే అందరికీ అయితే అనిపిస్తుంది. అయితే ఇంకొక విషయం వచ్చేసరికి తమన్ మ్యూజిక్. సో తమన్ మ్యూజిక్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నాకు కొంత ట్రైలర్ని చూస్తే డిస్టర్బ్ చేసింది అనిపించింది. డైలాగులు వినిపెట్టాల. త్రివిక్రమ్ డైలాగులు వినిపించేలాగా ఉండాలి. ఇప్పుడు మాటల మాంత్రికుడు అని పేరు త్రివిక్రమ్కి ఉంది. ఈ ట్రైలర్స్ కట్ చేసిన విధానం చూస్తే మ్యూజిక్ అనేది డామినేట్ చేసింది. అందువల్ల డైలాగుల్లో కూడా అంత పస ఉన్నట్టు అనిపించాల. ఏదో లాస్ట్ డైలాగు చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇస్త్రీ చీర కట్టుకొచ్చి కొట్టింది అనే డైలాగు ఒకటిలో పంచి ఉంది. కానీ మిగతా డైలాగులు అది చిరిగిపోయిన ఫ్యాంట్ వేసుకుని చింపేసింది అనే డైలాగులు కానీ అంత ఏమనిపించలేదు. గతంలో ఏంటంటే ఆ డైలాగుల్లోనే ఒక ఆలోచింప చేసేలా ఉండేవి. అలాంటి ఆలోచింప చేసే డైలాగు నాకు ఒకటి కూడా కనపడలా. ఆ మంత్రం చేయలేదు, మాయాజాలం చేయలేదు డైలాగుల పరంగా. ఇంకొకటి మ్యూజిక్ అనేది డామినేట్ చేసింది. అది ట్రైలర్లోనే ఉంటుందా, సినిమాలో కూడా అలాగే ఉంటుందనే చూడాలి. ఓకే. అయితే అది కాక ఇక్కడ చూసుకుంటే శ్రీలీల ప్లస్ మహేష్ బాబు కాంబినేషన్ వాస్తవంగా చూసుకుంటే ఏజ్ డిఫరెన్స్ అనేది ఇద్దరికి చాలా ఉన్నా సరే స్క్రీన్ పైన మాత్రం అసలు ఆ డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తలేదు. యంగ్ జంటలానే కనిపిస్తూ వస్తున్నారు. సో ఈ జంట గురించి మాట్లాడితే మీరు ఏం చెప్తారు? ఈడు చూడు బాగుంది. ఎందుకంటే మహేష్ బాబు కూడా యంగ్ హీరోలా కనిపించాడు. ఆ అమ్మాయి కూడా సన్నగా చక్కగా నాజుగ్గా ఉంది. అట్లా చూసుకుని బాగుంది. కాకపోతే ఈ సంక్రాంతికి మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ మజా చేసుకునే సినిమా కానీ చెప్పొచ్చు మనం. కథాపరంగా చూసుకున్నా కానీ, యాక్షన్ సన్నివేశాల పరంగా చూసుకున్నా కానీ, లవ్ ఎలిమెంట్స్ చూసుకున్నా కానీ, మదర్ సెంటిమెంట్ చూసుకున్నా కానీ, ఇన్ని అంశాలు మేళవించి నషాలానికి అంటే ఎలాగానే సినిమా రూపొందించినట్టుగా అనిపిస్తుంది. అయితే సంక్రాంతి సందర్భంగా దగ్గర డజన్ సినిమాలు రాబోతుండగా స్టార్డమ్ ఉన్న సినిమా మాత్రం ఇదొక్కటి. అయితే ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ చూసుకుంటూ వస్తే మిగతా సినిమాలకి వీటికి వ్యత్యాసం ఉందంటారా? ఇప్పుడు పెద్ద గీత ముందు చిన్న గీతలు ఆనవు. ఇప్పుడు మనకేమవుతుందంటే సైంధవ్ కానీ లేకపోతే నాసామరంగా కానీ ఒక చిన్న గీతలా కనిపిస్తున్నాయి. అవును. అది ఇంకో పెద్ద గీత ఏదైనా ఉంటే అప్పుడు ఇది చిన్నదే. ఇది ఇక్కడ అలాంటి పెద్ద గీతలు లేవు, చిన్న గీతలే ఉన్నాయి. ఆ 2 గీతలు కలిపినా ఈ గీతకి ఈక్వల్ అవుతాయో తెలీదు.
కాకపోతే ఒక భయం ఏంటంటే ఇదే రోజు విడుదలవుతున్న 12 తారీఖు రిలీజ్ అవుతుంది గుంటూరు కారం, ఇదే రోజు రిలీజ్ అవుతున్న హనుమాన్ మీద మాత్రం భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అది కూడా ఒక పెద్ద గీతలా కనిపిస్తుంది. హనుమాన్కి గుంటూరు కారం దెబ్బేస్తుందా లేక హనుమాన్కి గుంటూరు కారం దెబ్బేస్తాడా? ఒక సూపర్ స్టార్కిను ఒక పవర్ స్టారు, అంటే హనుమంతుడు అంటే పవర్ స్టార్ నా ఉద్దేశంలో, సూపర్ స్టార్కి పవర్ స్టార్కి మధ్యలో ఈ పోటీగా చెప్పుకోవాలి. సో ఇది తేలాలంటే ఖచ్చితంగా మనం జనవరి 12 దాకా, 12 దాటిన తర్వాత మాత్రం కూడా మనకి దీని యొక్క లెక్కలేదు. 12 తారీఖు 10 గంటలకు, ఉదయం 10 గంటకల్లా దీని బండారం బయటపడిపోతుందండి. అవును. సో మొత్తానికి సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమాలలో గుంటూరు కారంది ఏ స్థాయి అనుకోవచ్చు? గుంటూరు కారం అయితే నేను అనుకోవటం త్రివిక్రమ్ కూడా చాలా గ్యాప్ ఉంది సినిమాలు చూసి, త్రివిక్రమ్ సినిమా చూసి ఎప్పుడో 2 ఏళ్ళు అవుతుంది. ఇది రెండో అలవైకుంఠపురం తర్వాత మనం చూస్తున్న సినిమా ఇది, అంటే రెండో సంక్రాంతికి వచ్చింది ఇది. అవును. అలవైకుంఠం తర్వాత ఒక సంక్రాంతి వెళ్ళిపోయింది కాబట్టి ఇంత టైం ఉంది కాబట్టి, హారిక హాసిని బ్యానర్ కూడా ఆయన పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి ఒక మంచి సినిమానే త్రివిక్రమ్ చేసి ఉంటాడని నేనైతే అనుకుంటున్నాను. ఓకే. సో మొత్తానికి గుంటూరు కారం జనవరి 12న రిలీజ్ కాబోతుంది కాబట్టి, సో మిగతా హీరోలకి మహేష్ బాబుకి ఖచ్చితంగా సూపర్ స్టార్డమ్ ఉంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్ ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా భారీ అంచనాలు ఉన్నాయి అది. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ టాటాహాసంగా చేద్దాం అనుకున్నారు, కుదరలేదు. నిన్న ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కాబట్టి 2 నిమిషాల 49 సెకండ్లు ఎంత ఉంది ట్రైలరు. ఆ ట్రైలర్ కూడా వ్యూస్ మిలియన్ల కొద్ది వ్యూస్తో దూసుకుపోతుంది, భారీగా వ్యూస్ అయితే వస్తున్నాయి. ఓకే. సో చూద్దాం సార్, మొత్తానికి గుంటూరు కారం ఘాటు ఏ రేంజ్లో ఉంటుందో 12th దాకా ఆగి చూడాల్సిందే, చూద్దాం. సో ఇదండి మొత్తానికి గుంటూరు కారం మాత్రం అక్కడ తమన్ మ్యూజిక్తో చూద్దామండి. మొత్తానికి గుంటూరు కారం ఘాటుని మొత్తానికి జనవరి 12న ఎలాంటి ఘాటుని పుట్టిస్తుంది, ఎందుకంటే ఒక పక్కన తమన్ మ్యూజిక్తో పాటు ఇంకో పక్కన త్రివిక్రమ్ డైరెక్షన్. సో మొత్తానికి ఈ సినిమా ఏ రేంజ్లో ఘాటు పుట్టిస్తుందో చూడాలంటే ఖచ్చితంగా జనవరి 12 దాకా వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ.